Hi, hello, namaste. I am Sidhu. Welcome to Sidhu's BB Talks, raw, real reviews of Big Boss. Sanjana, Abbo, అసలు ఈ వీక్ లో ఎలిమినేషన్ లో ఉంటదేమో అనుకున్నాం. అంత నెగిటివిటీ తెచ్చుకుంది. కానీ పార్టిసిపెంట్స్ దగ్గర నెగిటివిటీ తెచ్చుకున్నా, మన దగ్గర నెగిటివిటీ తెచ్చుకున్నా, అంటే ఆడియన్స్ దగ్గర బిగ్ బాస్ కావాల్సింది అదే. ఎవరు సెంటర్ పాయింట్ అవుతున్నారు, ఎవరు బాగా హైలైట్ అవుతున్నారు అన్నదే బిగ్ బాస్ కి కావాలి. ఇక్కడ బిగ్ బాస్ కి ఎలా కావాలో అలా ఆడుతుంది సంజన. అబ్జర్వ్ చేయండి. 2 రోజుల తర్వాత ఒక గొడవ ద్వారా ఆమె హైలైట్ అయింది. ఆ తర్వాత 1 డే అంతా నోరు మూసుకొని కూర్చుంది, ఇట్లా మొహం అంతా పెట్టుకొని కూర్చుంది. ఇదంతా కూడా బిగ్ బాస్ లో ప్లే అనమాట. అందుకే ఆమె బిగ్ బాస్ కి బాగా నచ్చింది. ఎలిమినేట్ అయిపోద్దా ఏంటి అనుకున్న పర్సన్ కి ఏకంగా కెప్టెన్సీ వచ్చింది. కెప్టెన్సీ వచ్చినాక చూడాలి ఎలా ఆడుకుంటుందో. హర్ట్ చేయట్లేదు, ఎవరిని హర్ట్ చేయట్లేదు. అలాగని తన రివెంజ్ తీర్చుకుంటుంది. సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తుంది. చాలా సరదాగా ఉంటుంది. ఆమె ఏంటంటే మంచిగా అడిగితే ఏదైనా ఇస్తాను ఒక డైలాగ్ చెప్పింది గత రోజుల్లో. సెకండ్ డే అనుకుంటా ఆ మాట చెప్పింది. సో ఇప్పుడు అలాగే చేస్తుంది. మనీష్ వెళ్ళి కెనైతే కొంచెం చాక్లెట్ అంటే మర్యాదగా ఏది కావాలంటే అది తీసుకొని ఇచ్చింది. అంటే ఆ మెంటాలిటీ అలాంటిది అన్నమాట. ఫుడ్ మానిటర్ ప్రియా దగ్గర నుంచి అప్రూవల్ ఎందుకు తీసుకోవాలి, నేను అప్రూవల్ తీసుకుంటా అని చెప్పింది. తర్వాత బిగ్ బాస్ అలానే అన్నాడు, హరీష్ తనకు తానే వండుకుంటున్నాడు, మీకు ఓకేనా? సో అలా క్వశ్చన్ చేశారు కాబట్టి అంజన ఏం చేస్తుంది, మొత్తం నేనే తీసుకుంటా, మానిటర్లు కూడా నా అండర్లోనే ఉండాలి అని చెప్పేసి ఆమె రూమ్ లోకి ఇద్దరే ఎంటర్ అవ్వాలి. కానీ వాళ్ళు వీళ్ళందరూ ఆమె లేనప్పుడు ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ చాలా సరదాగా చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, మొన్న ఎప్పుడో తనుజ గుడ్డు దొంగతనం, అంజనా గుడ్డు దొంగతనం ఇష్యూ అయింది కదా. ఈ రోజు థమ్స్అప్ దొంగతనం. ఈ దొంగతనాలు అనేవి బిగ్ బాస్ ఆడియన్స్ కి చాలా సరదాగా సిల్లీగా అనిపిస్తాయి. ఒకరు దొంగతనం చేస్తే ఇంకోళ్ళు దాన్ని కనుక్కోవాలి. ఇది థమ్స్అప్ దొంగతనం చేశాడు హరీష్. ఆమె అటు వెళ్ళి ఇటు చూసుకుంది, థమ్స్అప్ లేదు పోయింది అనింది. అసలు ఎంత బాగా ప్లే చేస్తుందో సంజన. అసలు ఒక్క రోజులోనే సంజన మీద ఉన్న నెగిటివ్ మొత్తం పోయి మొత్తం పాజిటివిటీ వచ్చేసింది. మంచి ప్లేయర్ అన్న ఫీలింగ్ వచ్చేసింది ఆమె మీద. సో ఇక్కడ థమ్స్అప్ గురించి 3-4 సార్లు అడిగింది, ఎవ్వరు చెప్పారు. హరీష్ దాన్ని తీసుకెళ్లి ఒక సోఫా కింద దాయడం, మళ్ళీ దాన్ని తీసుకెళ్లి ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళడం, ఫ్లోరా హెల్ప్ తోటి ఒక బాటిల్ లో పోయడం, అది కింద పడిపోవడం, సృష్టి వస్తే అదేదో లోషన్ అని చెప్పి కవర్ చేయడం, ఇదంతా కూడా చూడడానికి చాలా సరదాగా ఉంది. ఆ తర్వాత ఒక టాస్క్ పెడదాం, ఆ తర్వాత ఒక స్కిట్ చేద్దాం అన్నది. ఎందుకు ఇది కూడా ఏమన్నా అంటే, లేదు సరదాగా చేద్దాం, ఎప్పుడు ఇలా కూర్చోవడం ఎందుకు అని. అంటే ఒక కెప్టెన్ గా బాధ్యత తీసుకున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయించే బాధ్యత ఆమె తీసుకోవడం చాలా బాగుంది. అది మంచి కూడా చాలా బాగుంది. సో ఆ రకంగా వాళ్ళు టాస్కులు రాసుకొని కిట్లు రాసుకొని చేశారు. బర్రెల బండి, సో బతుకు జటకా బండి ఉంది కదా, దానిలాగా కాన్సెప్ట్ తీసుకొని చేసుకున్నారు. చాలా ఫన్ వచ్చింది, మంచి అనిపించింది, ఫన్ వచ్చింది, బాగా నవ్వుకున్నాం. దాని తర్వాత గిఫ్ట్లు ఇవ్వడం, అంటే గిఫ్ట్ల రివార్డ్స్, అవార్డ్స్ ఇవ్వడం, థమ్స్అప్ లో ఇవ్వడం ఆమె బాగుంది. అయితే భరణి గారికి ఇస్తున్న ఆయన జోనర్ కాదు ఇది, అయినా కూడా ఆయన బాగా చేశారు అని చెప్పి ఇవ్వడము, అందరికి తలా ఒకటి ఇస్తున్నా అని చెప్పి అక్కడే పెట్టడం ఇవ్వకుండా, చివరికి మనం ఆడియన్స్ చూసేటప్పుడు మర్చిపోతాం థమ్స్అప్ దొంగతనం జరిగిందనే విషయం మనం మర్చిపోతాం. ఆమె మర్చిపోలే, అన్ని పెట్టేసి ఆ థమ్స్అప్ దొంగతనం ఎవరు చేసుకున్నారు, అది తీసుకురండి అంటారు. ఇంకెక్కడ తీసుకురావటం, హరీష్ ఆల్రెడీ బాటిల్లో పోస్తున్నాడు, ప్రియాకి వాటా ఇచ్చాడు, ఫ్లోరా కూడా తాగే ఉంటది, మనం చూపించలేదు కానీ హరీష్ కూడా తాగి ఉంటాడు. ఇంకెక్కడి థమ్స్అప్ ఎవరు తీసుకురాలేకపోయారు. సో ఇంకా మళ్ళీ హరీష్ పైగా గుడ్డు దొంగతనం చేసింది మీరే కదా, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిమ్మల్ని మించున్నారేమో అని మళ్ళీ ఆయనే వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన ప్లే ఆయనది. ఇంకొకటి, బోర్డుకి చువ్వలు పెట్టి అందరు నిలబడ్డారు. టాస్క్ ఇది కెప్టెన్సీ టాస్క్ ఉంది కదా, అందులో ఇమ్ము చాలా బాగా పార్టిసిపేట్ చేశాడు. గత ఎపిసోడ్ లో అతను మనీష్ తో ఎక్కువ గొడవ పెట్టుకున్నా గానీ ఈ ఎపిసోడ్ లో కూడా బాగా యాక్టివేట్ గా ఉన్నాడు. చాలా మంచిగా ఉండి చెప్పడం, అలా చేయి ఇలా చేయని చెప్పడం బాగుంది. ఇమ్ము వచ్చిన ఫస్ట్ 2 days మాత్రం కొంచెం డల్ గా ఉన్నా గానీ ఇప్పుడు కొంచెం బాగా చేస్తున్నాడు. అతని దగ్గర నుంచి కామెడీ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది సరిపోవట్లేదు. అతను నార్మల్గా మాట్లాడి నార్మల్గా అలా ఇలా ఉంటే నా చదువు, నార్మల్ పీపుల్ లాగా ఉండడానికి మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఇమ్ము ఎందుకు? ఇమ్ము ఉన్నది ఆడియన్స్ని నవ్వించడానికే. అతను సీరియస్గా ఉండో గొడవలు పెట్టుకోనో ఇంకోటో కంటెంట్ ఫుటేజ్ క్రియేట్ చేస్తే మనకు నచ్చదు. ఎగ్జాంపుల్ మొన్న ఉప్పల్ బాలు లాగా చేయడం, ఈరోజు బర్రెల బండిలో లేడీ లాగా చేయడం, చాలా బాగా చేయడం నవ్వుకున్నాం మనం. అలాగా చేస్తే ఇమ్ము మనకు నచ్చుతాడు. 1-2 చేస్తున్నారు, ఇంకొంచెం ఎక్కువ చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా. అలాగే సంజన కెప్టెన్సీ రాగానే వాళ్ళకు వీళ్ళకు పని చెప్పుకుంటూ ఫ్లోరాకు పని చెప్పడం అనేది రివెంజ్ లాగా అనిపించింది. ఆఫ్ కోర్స్ ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటారు. మనం అనాల్సినవి అన్ని అనేసి పెట్టాల్సిన ఇబ్బందులన్నీ పెట్టేసి సైలెంట్ గా ఉంటే అవతల వాళ్ళు ఊరుకుంటారా ఏంటి? అసలే అది బిగ్ బాస్. రివెంజ్ తీర్చుకుంది కదా సంజన,
అలాగే జరుగుతుంది లైఫ్ కూడా అంతే. మనం బిగ్ బాస్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఒకళ్ళని మనం విక్టిమ్ చేసాము, కష్టపెట్టేసాము, వాడిని చాలా రోస్ట్ చేసాము, ఇంక అయిపోతుందిలే అనుకుంటే అవదు. టైం వస్తే అంతకు డబల్ త్రిబుల్ తొక్కేస్తారు అని చెప్పడానికి ఈ బిగ్ బాస్లో సంజన ఫ్లోరాని అలా తీసుకొచ్చింది. మనం మానవత్వంతో మంచిగా ఉన్నా సరే, పాజిటివ్గా ఉన్నా సరే, బిగ్ బాస్లో అలా ఉండకూడదు. నేను ఒక ఆడియన్గా అయ్యో పాపం ఫ్లోరా మీద రివెంజ్ తీసుకుంటుందా, అయ్యయ్యో ఇలా జరిగిందా, అలా జరిగిందా అనిపిస్తుంది ఒక ఆడియన్గా. కానీ యాజ్ ఏ డైరెక్టర్ ఖచ్చితంగా అలా చేయాల్సిందే. వచ్చిందే మీరు పెర్ఫామ్ చేయడానికి, వచ్చిందే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి. మీరు పార్టిసిపేట్ చేసి వారానికి ఇంత, రోజుకి ఇంత డబ్బులు తీసుకుంటున్నది ఎందుకు అంటే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి. కాబట్టి అందులో ఉన్న ఆ పార్టిసిపెంట్స్, అందులో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఎంత కుదిరితే అంత చేయాల్సిందే. బిగ్ బాస్ అది చూసుకుంటాడు. అంతకుముందు ఏం జరిగిందో తెలియదు, కానీ ఈ ఎపిసోడ్లో మాత్రం కొంతవరకు ఒక 40% మెరుగ్గానే ఉంది బిగ్ బాస్. ఇంకా 60% ఉంది కావాలి. సరే, ఒక వారం కూడా అవ్వలేదు కాబట్టి ఆ 60% కూడా బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని సరదాగా ఉంటాయి, చిన్న చిన్న విషయాలు అవి, కానీ సరదాగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇమ్ము అడుగుతాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క జంతువుతో పోల్చు అని. ఆమె పోల్చడం గమ్మత్తుగా ఉంది. ఇమ్ముని ఏనుగు అంటది, తనను తాను టైగర్ అంటది, తనూజ్ అని స్లాత్ అంటది, ఎప్పుడు నిద్రపోతూ అలా డల్ గా ఉంటదని. సునీల్ చెట్టిని తాబేలు అండ్ సృష్టిని రాబిట్, ఇలాగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరు రకంగా చెప్పింది. బాగుంది, అది సరదా. కానీ ఈమె ఇలా అన్నదని రేపు పొద్దున నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్ లో చెప్పేస్తారు, అన్ని బయట తీస్తారు. ఇప్పుడు వీళ్ళు పక్కకు పోయి మాట్లాడుకున్నవి, అక్కడ వెనక్కి పోయి మాట్లాడుకునేవి మొత్తం బయట తీస్తే, అమ్మ నా ముందు ఇలా మాట్లాడి అక్కడికి వెళ్ళి అలా మాట్లాడిందా, చూసుకుంటాను ఈ సంగతి అనుకునేలాగా చేస్తారు. అఫ్ కోర్స్ మనకు తెలిసిందేగా, అన్ని సిరీస్ లో ఉన్నది ఈ సీజన్ లో కూడా ఉంటది. ఇంకొంచెం హైప్ గా ఉండొచ్చు. చూడాలి ఈసారి ఎవరు తిట్లు తింటారు, ఎవరు సరిగ్గా ఉంటారు, ఫస్ట్ వీకే కదా అనేది మనం వెయిట్ చేయొచ్చు. ఇంకా చిన్న చిన్న విషయాలు, సరదా విషయాలు. రీతు వెళ్ళి థమ్స్అప్ తాగేయటం భలే సరదాగా అనిపించింది. అలాగే ప్రియా దమ్ము వెళ్ళి చాక్లెట్ దొంగతనం చేయటం, మనీష్ ప్రియా వెళ్ళి మళ్ళీ దొంగతనం చేస్తే మనీష్ ఉండి నాకు యాక్సెస్ ఉంది, నేను అడిగి తీసుకోగలను అనడం, దానికి అవకాశం ఉంది కదా. ఇవన్నీ కూడా చాలా సరదాగా అనిపించాయి. ఇలాంటివి ఇంకా పెంచాలి, ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఉన్న వాటికి అన్నిటికీ హ్యాపీ, ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. సో ఆ విధంగా ఈ షోగా వెళ్ళింది. చాలా బాగుంది అని కాదు, అస్సలు బాలే అని కాదు, షోగా పర్వాలేదు అన్నట్టుగా వెళ్ళింది. బిగ్ బాస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇంకా కావాలి, సరిపోతలేదు. ఆడియన్స్ ఇంత ముందులాగా వారాలు వెయిట్ చేసి చూడరు, రోజులు గంటలే. 1 డే అవగానే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, 1 వీక్ అయిందాక చూద్దాంలే, ఇలాంటివి లేవు. డే 1 నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం, ఇంత ముందులాగే ఇప్పుడు స్లో మెంటాలిటీస్ లేవు. అంతే కదా ఆడియన్స్, ఏమంటారు? మీకు ఏమనిపించింది? నేను చెప్పిన వాటిలో ఏమనిపించింది? బిగ్ బాస్ చూసినప్పుడు ఏమనిపించింది? జెన్యూన్గా కామెంట్ చేయండి. ఈ వారం ఎలిమినేట్ ఎవరవుతారో కామెంట్ చేయండి. నేనైతే సుమన్ శెట్టి అనుకుంటున్నా, ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అనుకుంటున్నా. ఒకవేళ ఉంటే సుమన్ శెట్టి, ఆ నెక్స్ట్ వీక్ ఫ్లోరా అనుకుంటున్నా. ఇప్పుడు అనిపించింది, మొన్న అనుకున్నా సంజన అనుకున్నా. తారుమారు అయిపోయింది, చెప్పలేం. మనం అన్ని గెస్ట్ చేసి కూర్చుంటే బిగ్ బాస్ అలా చేయడు, తారుమారు చేస్తాడు. అదే కావాలి. ఈసారి కనుక సంజననే పోయి ఉంటే మనం అనుకున్నట్టే షో ఉంది అనిపించేది కాదు, అలా మార్చేయాలి. అప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేసిందంతా బాగుంటుంది.